నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. లండన్లో భారత హై కమిషనర్తో బాబు భేటీ. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. గిరిజన ప్రాంతాల మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు, మంత్రి సంధ్యారాణి. వైసీపీపై ప్రజల్లో నమ్మకం లేదన్న మంత్రి లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. లండన్లో అనేక మంది దిగ్గజాలతో భేటీ అవుతున్నారు. తాజాగా భారత హైకమిషనర్ శ్రీ విక్రమ్ దొరైస్వామితో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయటం, విద్యా సహకారం, ఆవిష్కరణలు, ప్రవాస భారతీయులతో మమేకమై రాష్ట్రానికి మేలు జరిగేలా చూడటం తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. వైసీపీ 11 సీట్లకు పరిమితం కావడంతో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదనే నమ్మకంతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. అరాచకాలు, విధ్వంసం చేసే పార్టీలను ప్రజలు ఒప్పుకోరన్న లోకేష్ ఫ్యాన్ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని చెప్పారు. యువతని కలిసిన లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరిస్తామని అందరూ చెప్పారు. యువగలం పాదయాత్ర నన్ను మార్చింది. పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి సాహసిస్తున్నారు, కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కావాల్సిన అవకాశాలు, ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది. అందుకే మీరు చూస్తే బాబు సూపర్ 6 హామీలో తొలి హామీ, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడ వస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ $15 బిలియన్
విశాఖపట్నం. బీపీసీఎల్ 1,00,000 కోట్లు, అది నెల్లూరు. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1. అంటే ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూశాం. ఎందుకు మోందా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమరు లాకు వద్ద పంట పొలాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. వరి పొలాల్లో తుఫాను దాటికి తడిసిపోయిన వరి కంకులను రైతులు ప్రత్యక్షంగా చూపించారు. రైతులు తమ ఆవేదనను జగన్ ముందు వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనా వేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ 18 నెలలుగా రాలేదని వాపోయారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత రైతులను ఓదార్చుతూ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ఉంటామని హామీ ఇచ్చారు. లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షాలు, ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. పంట గన నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు, ఉచిత పంటల బీమా ఉంది, వెంటనే మాకు డబ్బులు వస్తాయి. పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు, ఉచిత పంటల బీమా చేశాడు, మాకు ఆదుకుంటాడు అని ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. అన్న ఉన్నాడు, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు, మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి, మా చేతిలో డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడికి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది. ఈ క్రాప్ బుకింగ్ నమోదు అయ్యేది. ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదు అయింది. కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది. దాదాపుగా 85 లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఆ రైతులకు 5 సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్స్? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తింపయింది, కట్టింగ్ అయ్యింది. కేవలం 19 లక్షల మంది మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. నీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడంలా. ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు గన డబ్బు కట్టి ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఆ రైతుకు చేతిలో కనపడేది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి. రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలు రక్తహీనతకి గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపామని పేర్కొన్నారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారి కోసం విశాఖపట్నం కేజీహెచ్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలింతలు, గర్భవతులకు సకాలంలో పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడారు.
అంటే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ రాష్ట్రంలో గిరిజన శాఖ సమర్థవంతంగా గిరిజనుల తాలూకా సమస్యలను కానీ ఇబ్బందులను కానీ కష్టాలను కానీ గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక, నాట్ ఈవెన్ ప్లేట్లు కంచాలు, ప్లేట్లు గ్లాసులు పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మాకు టోటల్గా 757 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. 757 స్కూల్స్ టోటల్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 757 స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు 700 ఎక్కడున్నాయి అని. వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. గురుకులాలు 199 ఉన్నాయి. అందులో ఈఎంఆర్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం 70 రోజుల తర్వాత ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 2000 మందిని కలిసి వారి విజ్ఞప్తులను మంత్రి లోకేష్ స్వీకరించారు. హోమ్ మినిస్టర్ అనిత తూళ్లూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, పోలీసులకు కావలసిన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటామని,
పోలీసులపై తప్పుడు ప్రచారం సహించబోమని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను అడ్డుకుంటామని, పోలీసులకు నూతన సాంకేతికత అందిస్తామని 6100 పోస్టులను భర్తీ చేస్తున్నామని అనిత తెలిపారు. SDPO బిల్డింగ్ తుళ్ళూరు వెలగపూడి దగ్గర అమరావతిలో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా డీసీపీ గారికి, అదేవిధంగా మన ఏసీ గారికి, అదేవిధంగా మా ఎస్పీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేము అందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 అంటే నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్కి. మళ్ళీ 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరూ లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ SDPO ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీకి ఇక్కడ DSP ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ SDPO బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవటం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా మా DSP మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా SP వకుల్ జిందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడూ కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను DCP గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4-5 పోలీస్ స్టేషన్కి శంకుస్థాపనలు కూడా చేశాం. చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజనీపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలు, అవాస్తవ ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో రజనీపై రాజకీయ దురుద్దేశంతో బురద చల్లటం సరికాదని సాతులూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. మాజీ మంత్రి రజనీ ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. పెట్టుబడులు అయితే 40-50 వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. 60,000, 70,000 కూడా పెట్టుబడిన సందర్భం ఉంది. అయితే తీరా వస్తే ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. చాలా నష్టం జరిగింది పత్తి పంట ఇంటికి వచ్చే సమయంలో అధిక వర్షాల వలన బాగా నష్టం జరిగి నల్లగా ఉండి ఈరోజు CCI దగ్గర పోయినా లేకపోతే ప్రైవేటు మరి మిల్లుల దగ్గర పోయినా కొనలేని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మా కమ్యూనిస్ట్ పార్టీల కార్యక్రమానికి వైసీపీ పార్టీ కూడా మద్దతు పడిన సంఘీభావం ప్రకటించడానికి ధన్యవాదాలు. మరి గౌరవ శాసనసభ్యులు విరూపాక్షి గారు వచ్చారు. మరి విరూపాక్షి గారిని కూడా ఈ ధర్నాకు సంఘీభావంగా మద్దతుగా వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు సోదరు. పెట్టుబడులు అయితే 40-50 వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. 60,000, 70,000 కూడా పెట్టుబడిన సందర్భం ఉంది. అయితే తీరా వస్తే ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. చాలా నష్టం జరిగింది పత్తి పంట ఇంటికి వచ్చే సమయంలో అధిక వర్షాల వలన బాగా నష్టం జరిగి నల్లగా ఉండి ఈరోజు CCI దగ్గర పోయినా లేకపోతే ప్రైవేటు మరి మిల్లుల దగ్గర పోయినా కొనలేని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మా కమ్యూనిస్ట్ పార్టీల కార్యక్రమానికి వైసీపీ పార్టీ కూడా మద్దతు పడిన సంఘీభావం ప్రకటించడానికి ధన్యవాదాలు. మరి గౌరవ శాసనసభ్యులు విరూపాక్షి గారు వచ్చారు. మరి విరూపాక్షి గారిని కూడా ఈ ధర్నాకు సంఘీభావంగా మద్దతుగా వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు సోదరు. విశాఖ జిల్లా గాజువాక 68వ వార్డు మింది గ్రామంలో
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి పాల్గొని మేధావులు ప్రజల వద్ద నుంచి సంతకాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని, చివరికి వైద్యాన్ని కూడా ఈరోజు వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే దేవాలయ గారి ముఖ్య అతిథిగా ఈరోజు 68వ వార్డులోని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల దేవాన్ రెడ్డి గారు, అలాగే సాయివాల విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, పేదలకు విద్య వైద్యం చక్కగా అందాలి, అప్పుడే రాష్ట్రం ముందుంటుంది అని చెప్తే, అదే విధంగా అతను మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజ్ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ 5 years లో తీసుకొని వస్తే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసలు కాలేజీలే లేవు, ఏది లేదు అని చెప్పేసి మాయమాటలు ముందు చెప్పింది. అది కాకుండాను తర్వాత ఏమో వాళ్ళు ఏంటి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడం వాళ్ళకి ఎప్పుడు తగునని తెలియజేస్తూ, మళ్ళీ ఈ కాలేజ్ ఉన్న కాలేజీలు కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు జీవోని తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చిందని అంటే పేదలకు వైద్యం తప్పకుండా ఖచ్చితంగా మంచి వైద్యం అందుతుందని చెప్పేసి భావిస్తే, ఇప్పుడు మనం చూస్తున్న రకరకాల జబ్బులతో మనం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళని పరిస్థితి. ఏ విధంగా పేద ప్రజలు దీన్ని ఎదుర్కొంటారని చెప్పేసి ఈ రోజు పేదలకు అండగా నిలుస్తూ మేము కూడాను ఈ కోటి సంతకాల కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉంటూ సంతకాలు సేకరించేట్టు గవర్నర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ మీద తప్పకుండా అయితే మేము ఒత్తిడి తీసుకురావడం ఖచ్చితంగా తెలియజేస్తాం. అలాగే ఈరోజు 68వ వార్డులో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తైనాల విజయ్ కుమార్ గారు, దేవన్ రెడ్డి గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా అవైలబిలిటీలో తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరం చేసే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని జీవో తీసుకురావడం జరిగింది. ఆ పీపీపీ పద్ధతి వల్ల పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవడం కాకుండా, అలాగే పేదలకి వైద్యం కూడా దూరం అవుతుంది. ఈ కార్యక్రమంపై వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసాని శంకర్రావు నవంబర్ 9న విజయవాడలో బీసీ రాష్ట్ర విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కులగణన చేయకుండానే 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశం ద్వారా కులగణనను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని శంకర్రావు పేర్కొన్నారు. 26 జిల్లాల నుంచి కూడా మరి బీసీ ప్రతినిధులందరూ, రాష్ట్ర కార్యవర్గం, యువత, విద్యార్థి, మహిళా, ఎంప్లాయీస్, అన్ని అనుబంధ సంఘాలు కూడా రేపు ఆ కార్యక్రమం వచ్చి విజయవంతం చేయాలని చెప్పని మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి దాదాపు ఎన్నికల అనంతరం దాదాపు 14 మాసాలు అవుతూ ఉంది. మరి ఈరోజు వరకు కూడా మనం ఏ రకమైనటువంటి కార్యాచరణ ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచనతో కార్యవర్గాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని ఆ సంకల్పంతో రేపు ఏర్పాటు చేయటం జరిగింది. మనం ముందున్నటువంటి అంశం మీ అందరికీ తెలియజేస్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నాము అనేటువంటి అంశాన్ని కూడా పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలియజేయటం కూడా జరిగింది. అంటే దాదాపు 26 ఏప్రిల్ మేలోనో ఎన్నికలకి అది సరైనటువంటి సమయం కనుక. కాబట్టి ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు కుల గణాంకాలు చేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని
ఆలోచనతోనే మేము రేపు రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు గాంధీ పార్కు కూడలిలో వార్డు వైసీపీ అధ్యక్షుడు మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్, సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, ఇంటాక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలని చూస్తున్నారని, దీనిపై ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమేనని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తైనాల విజయ్ కుమార్ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గత నెలలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అవ్వకూడదని చెప్పేసి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారు రాష్ట్రం అంతా. ఆ రాష్ట్ర కార్యక్రమంలో కానీ మనకి ఇవాళ 76 వార్డు చేయమని చెప్పి దేవన్ రెడ్డి గారు చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు 76 వార్డులో మా తాలూకా నాయకులు కార్యకర్తలు అందరితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు చేసిన తైనాల విజయ్ కుమార్ గారికి, మరి దేవన్ రెడ్డి గారికి, పెద్దలు రాజశేఖర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు 17 కార్యాలు తీసుకొచ్చి అవి గవర్నమెంట్ లో నడపాలని చెప్పేసి ఆయన మంచి ఆలోచన తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ కోటి సంతకాల సేకరణ మా వార్డుకి 2000, 3000 దాకా మేము సంతకాలు సేకరించి అది మా ఇన్ఛార్జికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చేసి సెలవు తీసుకున్నాం. ప్రైవేట్ వాళ్ళు జోబులు పేపర్ చెప్పి ఓ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇంత ఆస్తి, భూమి, కట్టింది, డబ్బులు అన్ని చేసి వాళ్ళకి ఇస్తే వారు చారిటీ చేస్తారా? వారు లాభాన్ని చేసుకోరు. మరి పీపీపీ మోడ్ అంటే ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? అది ప్రైవేట్ పరం కాదని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదు మీకు? ఇట్లాగా ఈ వైద్య రంగాన్ని స్లోగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చేసింది. దాంతో మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు 76వ వార్డులో ఈ రచ్చబండ కార్యక్రమంతో ఈ కోటి సంతకాల కార్యక్రమం. ప్రజలు తెలియాలి. కామ్గా ప్రజలు మభ్యపెట్టి వారికి అనుకూలమైన ఛానళ్లు ఉన్నాయని చెప్పి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ప్రైవేట్ రంగంలోకి వైద్యాన్ని, విద్యని తీసుకెళ్లిపోయే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మనం చైతన్యవంతులు అవ్వాలి. రాష్ట్రం విడిపోయి చాలా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని మనకు హక్కులు రాలే. ఆ వేళ ప్రత్యేక హోదా వస్తుందంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి నష్టం చేశారు. ఆ ప్రత్యేక ప్యాకేజ్ కూడా మనకు రాలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లండన్లో భారత హై కమిషనర్తో బాబు భేటీ. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. గిరిజన ప్రాంతాల మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు, మంత్రి సంధ్యారాణి. వైసీపీపై ప్రజల్లో నమ్మకం లేదన్న మంత్రి లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.